Hello everyone, very warm welcome to Everest Coaching Point. Today in this class we will discuss about mock test number 208 GS paper. So let's start our session. First question. Ashish Sankrityan is an exponent of dash music అంటున్నాడు. సో మనకు ఇండియాలో డిఫరెంట్ మ్యూజిక్స్ ఉన్నాయి, డిఫరెంట్ డ్యాన్స్ ఫామ్స్ ఉన్నాయి. సో అయితే ఆశీష్ సంకృత్యాన్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు, ఈయన ఏ మ్యూజిక్కి సంబంధించిన వాళ్ళు అనేసి. సో ఈయన ధృపద్ టైప్ ఆఫ్ మ్యూజిక్కి సంబంధించిన వాళ్ళ అండి. ఇది మనకి ఏ స్టేట్లో కనిపిస్తుంది అంటే మధ్యప్రదేశ్ స్టేట్లో కనిపిస్తుంది. మధ్యప్రదేశ్ స్టేట్లో ఇది మనకు కనిపిస్తుంది అండి. అండ్ ధృపద్ కేంద్ర సో ఈయన డైరెక్టర్గా కూడా ఉన్నారండి. ధృపద్ కేంద్ర ఒకటి ఉంది మనకు, ధృపద్ కేంద్ర. ఇది ఎక్కడ ఉందంటే భోపాల్లో ఉంటుందండి, భోపాల్లో ఉంటుంది. దీనికి ఆశీష్ సంకృత్యాన్ గారు గురు అండ్ డైరెక్టర్ కూడా, గురు అండ్ డైరెక్టర్ కూడా. మనకు ఓల్డెన్ టైమ్స్లో గురు శిష్య ఒక రిలేషన్ ఉండేది. శిష్యులు గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశ్రమంలోకి వెళ్ళి కోచింగ్ తీసుకునేవాళ్ళు, రైట్. సో ఇక్కడ కూడా ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్ని ఎస్టాబ్లిష్ చేసి పెట్టారండి. ఎక్కడ అంటే ధృపద్ కేంద్రాలు. సిన్స్ 2011 నుంచి వీళ్ళు దీనికి ఇన్స్టిట్యూట్కి గురు అండ్ డైరెక్టర్గా ఉంటున్నారు. సరే, మరి తుమ్రి అనేది ఏ స్టేట్లో ఉన్నటువంటి మ్యూజిక్ ఫామ్ అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్లో అండి. చాలాసార్లు ఎగ్జామ్స్ అడిగాడు. తుమ్రి కజరీ కూడా మనకు యూపీ స్టేట్లో ఉన్నటువంటి మ్యూజిక్ ఫామ్స్ అండి. సో ఇంతకుముందు ఎప్పుడైనా ఎలాగైతే డ్యాన్స్ ఫామ్స్ని మనం నేర్చుకుంటున్నామో ఈ మ్యూజిక్ ఫామ్స్ కూడా నేర్చుకోండి. మొన్న సిపిఓ ఎగ్జామ్లో ప్రతి సిపిఓ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ పడిందండి మ్యూజిక్ ఫామ్స్ గురించి. నెక్స్ట్ ఒడిస్సీ ఏ స్టేట్లో? ఒరిస్సా స్టేట్లో అండి. ఏ స్టేట్లో అంటే ఒడిస్సా స్టేట్లో ఉన్నటువంటి మ్యూజిక్ ఫామ్స్, ఈవెన్ డ్యాన్స్ ఫామ్స్ కూడా. సో ఆశీష్ సంకృత్యాన్ అనేది ఏ స్టేట్కి సంబంధించిన అతను? మధ్యప్రదేశ్ స్టేట్కి సంబంధించిన అతను. ఏ మ్యూజిక్ ఫామ్స్ అంటే ధృపద్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫస్ట్ ట్రాన్స్లేటెడ్ ది భగవద్గీత ఇంటూ ఇంగ్లీష్? భగవద్గీతని ఇంగ్లీష్లోకి ఎవరు ట్రాన్స్లేట్ చేశారని అడుగుతున్నాడు. ఎవరు ట్రాన్స్లేట్ చేశారంటే మనకు చార్లెస్ చార్లెస్ విల్కిన్స్ మనకు భగవద్గీతని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. ఈయన ఓరియంటాలిస్ట్ అండ్ టైపోగ్రాఫర్ కూడా, ఓరియంటాలిస్ట్ అండ్ టైపోగ్రాఫర్ కూడా చార్లెస్ విల్కిన్స్. సో ఈయనతో పాటు ఇంకొక పర్సన్ కూడా ఉన్నారు. ఎవరు అంటే విలియం జోన్స్. సో విల్కిన్, విలియం జోన్స్ ఇద్దరు కలిసి ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ స్టార్ట్ చేశారండి. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే విలియం జోన్స్ అండ్ చార్లెస్ విల్కిన్. ఏ ఇయర్లో అంటే 1784లో. సో ఈ విలియం జోన్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ విలియం జోన్స్ కూడా మనకు కాళిదాస్ రాసినటువంటి అభిజ్ఞాన శాకుంతలం ఉంది కదా, దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడండి. అభిజ్ఞాన శాకుంతలంని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు ఎవరు? విలియం జోన్స్. సో అభిజ్ఞాన శాకుంతలం ఎవరు రాశారు చెప్తారా? కాళిదాస్ రాస్తారండి. ఎవరు రాస్తారంటే కాళిదాస్ రాస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అంటున్నాడు. సో వీటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్? ద వైస్ ప్రెసిడెంట్ కెన్ డిజాల్వ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఎ స్టేట్. ద గవర్నర్ కెన్ డిజాల్వ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఎ స్టేట్. ద స్పీకర్ ఆఫ్ లోక్సభ కెన్ డిజాల్వ్ ది లోక్సభ. ద ప్రెసిడెంట్ కెన్ డిజాల్వ్ ది రాజ్యసభ అంటున్నాడు. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. సో మెనీ టైమ్స్ ఎగ్జామ్స్లో అడుగుతూనే ఉంటాడు వీటి గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి. సరే, సో చూడండి, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ద ప్రెసిడెంట్ కెన్ డిజాల్వ్ ది రాజ్యసభ. ఈ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకు అంటే
రాజ్యసభ ఈజ్ ఏ పర్మనెంట్ హౌస్. ఇట్ నెవర్ బి డిజాల్వ్. ఇట్ నెవర్ బి డిజాల్వ్డ్. సో రాజ్యసభ అనేది పర్మనెంట్ హౌస్, ఎప్పుడు కానీ డిజాల్వ్ అవ్వదండి. రాజ్యసభ మెంబర్ యొక్క టెన్యూర్ ఎంతంటే 6 years. ఎవ్రీ 2 yearsకి 1/3 మెంబర్స్ టెన్యూర్ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ 1/3 మెంబర్స్ ఎలక్ట్ అవుతూనే ఉంటారు. సో రాజ్యసభ అనేది మాత్రం పర్మనెంట్ హౌస్. ఇట్ నెవర్ బి డిజాల్వ్. ఎవ్వరు కానీ డిజాల్వ్ చేయలేరు. ఈవెన్ ప్రెసిడెంట్ ఆల్సో కెన్ నాట్ డిజాల్వ్ ద రాజ్యసభ. సో ప్రెసిడెంట్ కెన్ డిజాల్వ్ లోక్సభ. ప్రెసిడెంట్ కెన్ డిజాల్వ్ ది లోక్సభ. ఎందుకంటే లోక్సభ అనేది వీళ్ళ టెన్యూర్ 5 years. టెన్యూర్ 5 years. లోక్సభ టెన్యూర్ ఏంటంటే 5 years. సో ఎవ్రీ 5 years తర్వాత లోక్సభని డిజాల్వ్ చేస్తారు. ఎవరు? ప్రెసిడెంట్ చేస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్ 17th లోక్సభని డిజాల్వ్ చేసి ప్రజెంట్ ఇప్పుడు ఏ లోక్సభ రన్నింగ్లో ఉంది? 18th లోక్సభ ప్రజెంట్ రన్నింగ్లో ఉందండి. మన ఎలక్షన్స్ జరిగాయి కదా, 18th లోక్సభ ప్రజెంట్ రన్నింగ్లో ఉందండి. 17th లోక్సభ డిజాల్వ్ అయింది. నెక్స్ట్ వన్, ద స్పీకర్ ఆఫ్ లోక్సభ కెన్ డిజాల్వ్ ద లోక్సభ. ఇప్పుడే చెప్పుకున్నాం, లోక్సభని ఎవరు డిజాల్వ్ చేస్తారు? ప్రెసిడెంట్ చేస్తారు. స్పీకర్ చేయడు. సో స్పీకర్ ఏం చేయొచ్చు మరి? అడ్జర్న్ చేయొచ్చు. అడ్జర్న్ చేయొచ్చు, సస్పెండ్ చేయొచ్చు. అడ్జర్న్ చేయొచ్చు, సస్పెండ్ చేయొచ్చు, కానీ ఎప్పుడు కానీ డిజాల్వ్ చేయడు. లోక్సభ స్పీకర్ కాదు, పవర్స్ ఉండవు. ద గవర్నర్ కెన్ డిజాల్వ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఎ స్టేట్. ఇది మళ్ళీ చెప్దాం. ద వైస్ ప్రెసిడెంట్ కెన్ డిజాల్వ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ఎ స్టేట్. ఇది కూడా కాదు. లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే అసెంబ్లీతో పాటు విధానసభ కూడా ఉండాలి. సో ఇది కొన్ని స్టేట్స్లోనే ఉన్నాయి. అయితే దీన్ని డిజాల్వ్ చేసేదానికి పవర్ వైస్ ప్రెసిడెంట్కి ఉండగలండి, పార్లమెంట్కి ఉంటుంది. డిజాల్వ్ చేయడానికి ఎవరికి ఉంటుందంటే వైస్ ప్రెసిడెంట్కి ఉండదు, పార్లమెంట్కి ఉంటుంది. పార్లమెంట్కి ఉంటుంది. సో వైస్ ప్రెసిడెంట్ ఈ రాజ్యసభకి చైర్మన్గా ఉంటాడండి. వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభ చైర్మన్గా ఉంటాడు. వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభకి చైర్మన్గా ఉంటాడే కానీ ఆయన డిజాల్వ్ చేసే పవర్స్ ఉండవు. సో ద గవర్నర్ కెన్ డిజాల్వ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఏ స్టేట్. సో ఇక్కడ చూడండి, ప్రెసిడెంట్ లోక్సభని ఎలా అయితే డిజాల్వ్ చేస్తాడో, గవర్నర్ కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఏ స్టేట్ని డిజాల్వ్ చేయొచ్చు. సో గవర్నర్, ఎందుకంటే ప్రెసిడెంట్ ఒక కంట్రీ యొక్క హెడ్ అయితే గవర్నర్ ఒక స్టేట్ యొక్క హెడ్ అండి. ఒక స్టేట్ యొక్క హెడ్ ఎవరంటే గవర్నర్. సో ఒక స్టేట్లో ఉన్న రూలింగ్ మొత్తం కూడా ఎవరి నేమ్ మీద జరుగుతుందంటే గవర్నర్ నేమ్ మీద జరుగుతుంది. అలాగే ఒక కంట్రీ యొక్క రూలింగ్ మొత్తం కూడా ఎవరి నేమ్ మీద జరుగుతుందంటే ప్రెసిడెంట్ నేమ్ మీద జరుగుతుంది. సో గవర్నర్కి ఒక స్టేట్లో లెజిస్లేటివ్ అసెంబ్లీని డిజాల్వ్ చేసే పవర్స్ ఉంటాయి. ఆప్షన్ బి ఇస్ ద రైట్. నెక్స్ట్ వన్, కరెక్ట్లీ మ్యాచ్ ద ఫాలోయింగ్ పీక్స్ ఆఫ్ ది హిమాలయాస్ టు దేర్ హైట్స్ అంటున్నాడు. సో వాళ్ళ హైట్ని బేస్ చేసుకొని పీక్స్ని మ్యాచ్ చేయమంటున్నాడు. సో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ ఉందండి? ఇది మౌంట్ ఎవరెస్ట్ మనకు నేపాల్ కంట్రీలో ఉంటుంది. దీని యొక్క వరల్డ్లోని హైయెస్ట్ పీక్ ఏది? మౌంట్ ఎవరెస్ట్. సో దీని యొక్క హైట్ ఎంత అంటే 8,848 meters అండి. 8,848 meters. నెక్స్ట్ ధౌలగిరి. దీన్ని మనం ఏమంటామంటే వైట్ మౌంటైన్స్ అని కూడా పిలుస్తాం. వైట్ మౌంటైన్స్ అని కూడా పిలుస్తాం. ఇది వరల్డ్లో మనకు ఇది ధౌలగిరి అనేది 7th హైయెస్ట్ హైట్ అండి. 7th హైయెస్ట్ హైట్ ఉండేది. దీని హైట్ ఎంత అంటే 8,167 meters. ఇది ఎక్కడ ఉంది? ధౌలగిరి అంటే నేపాల్లోనే ఉంటుంది. ఇది కూడా ఎక్కడ ఉందంటే నేపాల్లో ఉంటుంది. సో మౌంట్ కమెట్ అనేది మనకు ఎక్కడ ఉంటుందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లో ఉంటుందండి.
మౌంట్ కమెట్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లో ఉంటుంది. దీని యొక్క హైట్ ఎంతంటే 7,756 మీటర్స్ అండి. నెక్స్ట్ అన్నపూర్ణ. అన్నపూర్ణ ఇది కూడా మనం నేపాల్లోనే ఉంటుందండి. ఇది కూడా నేపాల్లోనే ఉంటుంది. ఇది వరల్డ్లోనే 10th హైయెస్ట్ హైట్లో ఉన్న మౌంటైన్స్ అండి. హైయెస్ట్ హైట్ ఎంత అంటే 8,078 మీటర్స్ అండి. సో మన ఆప్షన్స్ మ్యాచ్ చేస్తారా? ఫస్ట్ వన్ బాంబే అవ్వాలి, ఒకటే ఆప్షన్ ఉంది, డైరెక్ట్ మీరు ఆప్ చేసినచ్చు. నెక్స్ట్ వన్, ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ ఈజ్ ద అదర్ నేమ్ ఫర్ విచ్ బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్స్ అంటున్నాడు. సో ఎకనామిక్స్లో 2 బ్రాంచెస్ ఉంటాయి, ఒకటి మైక్రో ఎకనామిక్స్, ఇంకొకటి మైక్రో ఎకనామిక్స్. సో ఎకనామిక్స్ని మనం 2 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. ఒకటి మ్యాక్రో ఎకనామిక్స్, ఇంకొకటి మైక్రో ఎకనామిక్స్. సో మైక్రో ఎకనామిక్స్ ఏం చెప్తుందంటే వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ గురించి మాట్లాడుతుందండి. ఇది ఎప్పుడైనా సరే పీపుల్ యొక్క వెల్ఫేర్ గురించే మాట్లాడుతుంది. దీంట్లో ఏం చేస్తుంది మైక్రో ఎకనామిక్స్, ఏం చేస్తుంది అంటే సో యూటిలైజేషన్ అండ్ డిస్పర్స్మెంట్ ఆఫ్ రిసోర్సెస్, దీని గురించే మైక్రో ఎకనామిక్స్ మాట్లాడుతుంది. యూటిలైజేషన్ అండ్ డిస్పర్స్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ గురించి మాట్లాడేది ఎవరంటే మైక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్ ఏం చెప్తుందంటే ఓవరాల్గా ఎకానమీ అనేది ఎలా ఉంది, ఓవరాల్గా హౌ ద ఎకానమీ ఈజ్, దట్ టెల్స్ మైక్రో ఎకనామిక్స్. మైక్రో ఎకనామిక్స్ ఏం చెప్తుందంటే స్టడీస్ హౌ అండ్ ఓవరాల్ ఎకానమీ ఈజ్, స్టడీస్ హౌ అండ్ ఓవరాల్ ఎకానమీ ఈజ్. ఓవరాల్గా ఎకానమీ అనేది ఎలా ఉందని చెప్పేది మైక్రో ఎకనామిక్స్. సారీ, చిన్న డిస్టర్బెన్స్. ఓకే, ఓవరాల్గా ఎకానమీ ఎలా ఉందో చెప్పేది ఎవరంటే మైక్రో ఎకనామిక్స్. సో మైక్రో ఎకనామిక్స్లో మరి హౌ ఎకానమీ ఎలా ఉందో చెప్పాలంటే మైక్రో ఎకనామిక్స్లో మళ్ళీ ఏం టూల్స్ ఉంటాయి అంటే ఇన్ఫ్లేషన్, ప్రైస్ లెవెల్స్, బడ్జెట్ కాదు, నేషనల్ ఇన్కమ్, జీడిపి, నేషనల్ ఇన్కమ్, అన్ఎంప్లాయ్మెంట్ అంటే చేంజ్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్. సో ఇవన్నీ కూడా దేన్ని డిస్కస్ చేస్తాము అంటే మైక్రో ఎకనామిక్స్లో డిస్కస్ చేస్తాం. ఇన్ఫ్లేషన్ కానీ, ప్రైస్ లెవెల్స్ కానీ, జీడిపి కానీ, నేషనల్ ఇన్కమ్ కానీ, చేంజ్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్ కానీ, ఇవన్నీ కూడా మనం మైక్రో ఎకనామిక్స్లో డీల్ చేస్తాం. సో దీన్నే మనం ఏమంటామంటే మైక్రో ఎకనామిక్స్ని మనం ఏమంటామంటే ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ అని పిలుస్తాం. చూడండి, ఇన్కమ్, ప్రైస్ లెవెల్స్ గురించి చెప్పేటప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తున్నామంటే దీన్నే మనం ఏమంటామంటే ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ అని చెప్తాం. మరి పబ్లిక్ ఫైనాన్స్ అంటే ఏంటి? అంటే ఏంటంటే గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ, కంట్రీ రెవెన్యూ అంటాం. కంట్రీ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్. మనం ఏమంటామంటే పబ్లిక్ ఫైనాన్స్ అని పిలుస్తాం. మరి పబ్లిక్ ఫైనాన్స్లో ఏమేమి ఉంటాయంటే చూడండి, ట్యాక్స్ కలెక్షన్, ఇంకా బడ్జెట్, ఎక్స్పెండిచర్, నేషనల్ డెప్ట్, సో ఇవన్నీ కూడా దేంట్లో ఉంటాయంటే పబ్లిక్ ఫైనాన్స్లో ఉంటుందండి.
సో మనం ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ అని దేని అంటామంటే మ్యాక్రో ఎకనామిక్స్ని పిలుస్తాం. నెక్స్ట్ వన్, ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు విచ్ ఫినామినా అని అంటున్నాడు. ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్, నక్షత్రాలు మెరుస్తూ ఉండడం అనేది ఏ ఫినామినా బేస్ చేసుకుని ఉంటుంది అంటున్నాడు. ఏ ఫినామినా ఉంటుందంటే రిఫ్రాక్షన్ ఉంటుందండి. రిఫ్రాక్షన్ ఉంటుంది. అంటే రిఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, లైట్ అనేది దీని మీద పడినప్పుడు, ఇక్కడ ఇన్సిడెన్స్ అయినప్పుడు, ఒక యాంగిల్తో ఇన్సిడెన్స్ అయినప్పుడు థీటా ఐ ఇక్కడ ఏంటంటే ఇన్సిడెన్స్. ఒక మీడియంలో ఇన్సిడెన్స్ అయినప్పుడు అదర్ మీడియంలో ఏమవుతుందంటే కొద్దిగా బెండ్ అయి ట్రావెల్ చేస్తుందండి. అంటే యాక్చువల్గా ఇలా రావాలి, ఇది యాక్చువల్ పాత్, ఇది యాక్చువల్ పాత్, బట్ ఇది సమ్ యాంగిల్తో బెండ్ అవుతుంది. అంటే లైట్ అనేది ఒక మీడియం నుంచి అనదర్ మీడియంకి ట్రావెల్ అయినప్పుడు ఇది బెండ్ అయి ట్రావెల్ చేస్తుందండి. ఈ ఫినామినాని మనం ఏమంటామంటే రిఫ్రాక్షన్ అని పిలుస్తాం. ఈ ఫినామినా మనం ఏం పిలుస్తామంటే రిఫ్రాక్షన్ అని పిలుస్తాం. మరి దీని యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి, అసలు రిఫ్రాక్షన్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి, అసలు ఎక్కడ ఉంటాయి? ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్. ఇంకా చూడండి, మనం ఒక వాటర్లో ఒక కాయిన్ వేసామనుకోండి, అది ఎలా కనిపిస్తుంది? యాక్చువల్ సైజ్ కంటే కూడా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. అంటే కాయిన్ ఇన్ ఏ వాటర్, కాయిన్ ఇన్ ఏ వాటర్. సో ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్లో కానీ లేదంటే ఒక వెల్లో ఈత కొట్టడానికి పోయినాం అనుకోండి, యాక్చువల్గా స్టెప్ సైజ్ మనకు చాలా పైకి ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ యాక్చువల్ కాలు పెట్టిన తర్వాత తెలుస్తుంది చాలా లోతులో ఉందని చెప్పి. సో ఇది కూడా మనకు రిఫ్రాక్షన్కి ఎగ్జాంపుల్ అండి, సో ఇవన్నీ కూడా రిఫ్రాక్షన్కి ఎగ్జాంపుల్స్. సో ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్లో ఏ ఫినామినా ఉంటుందంటే రిఫ్రాక్షన్ ఉంటుందండి. సో ఒకవేళ లైట్ ఇన్సిడెన్స్ అదే మీడియంలో కానీ రిఫ్లెక్ట్ అయిపోయింది అనుకోండి, ఇలాగానే అయింది అనుకోండి, ఈ ఫినామినా మనం ఏమంటామంటే రిఫ్లెక్షన్ అని పిలుస్తామండి. బెండ్ అయి ట్రావెల్ చేస్తే రిఫ్రాక్షన్, అదే మీడియంలోకి మళ్ళీ వెళ్ళిపోతే రిఫ్లెక్షన్. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద గివెన్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ సస్పెన్షన్? Suspension is a heterogeneous mixture. The particle of suspension can be seen by the naked eye అంటున్నాడు. సో మనకు మిక్చర్స్ అనేది జనరల్గా, మిక్చర్ అంటే ఏంటి? టూ ఆర్ మోర్ కాంపోనెంట్స్ ప్రజెంట్ ఇన్ వన్ సొల్యూషన్. ఒకే దాంట్లో ఒక 2-3 కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే మిక్చర్ అంటే. ఈవెన్ మనం తినే మిక్చర్ తీసుకోండి, దాంట్లో బేసన్ ఉంటుంది, పల్లీలు వేస్తాం, గార్లిక్ వేస్తాం, సో ఇలా ఒక 3-4 ఐటమ్స్ కలిపేసి మనం మిక్చర్ ప్రిపేర్ చేస్తాం కదా. సో ఇక్కడ కూడా అంతే, సేమ్ మిక్చర్ అంటే ఏంటంటే 2 ఆర్ మోర్ కాంపోనెంట్స్ ప్రజెంట్ ఇన్ ఏ సింగిల్ సబ్స్టెన్స్. ఒక సబ్స్టెన్స్ లో 2-3 కాంపోనెంట్స్ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే సొల్యూషన్ అంటాం, లేదా మిక్చర్ అంటాం. మరి మిక్చర్ అనేది మనకు 2 టైప్స్ ఉంటాయండి, హోమోజీనియస్, heterogeneous. Homogeneous and heterogeneous mixtures. సో హోమోజీనియస్ మిక్చర్ అంటే ఏంటంటే దాంట్లో 2 ఆర్ మోర్ కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడా సేమ్ ప్రపోర్షన్లో కానీ మిక్స్ అయ్యాయి అనుకోండి, substances are in
సేమ్ ప్రపోర్షన్. సేమ్ ప్రపోర్షన్లో కానీ మిక్స్ అయినాయి అనుకోండి, వాటిని మనం ఏమంటామంటే హోమోజీనియస్ మిక్చర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సొల్యూషన్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సొల్యూషన్స్. అది ఎనీ సొల్యూషన్, ఈవెన్ H2O వాటర్ అవ్వండి, 2 parts హైడ్రోజన్ తీసుకుంటే 1 part ఆక్సిజన్ తీసుకుంటాం, 2:1 రేషియోలో. ఇదే రేషియోలో మిక్స్ చేస్తే మనకు వాటర్ ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ ద సొల్యూషన్. సో వాటర్ అనేది హోమోజీనియస్ మిక్చర్. మరి హెట్రోజీనియస్ మిక్చర్లో సబ్స్టెన్సెస్ ఆర్ ఇన్ డిఫరెంట్ ప్రపోర్షన్. డిఫరెంట్ ప్రపోర్షన్లో ఉండింది అనుకోండి, అది హెట్రోజీనియస్ మిక్చర్. బెస్ట్ ఎగ్జాంపుల్ సస్పెన్షన్స్. మరి సస్పెన్షన్కి ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్ అని చెప్పుకున్నాం. సస్పెన్షన్ మనకి అర్థం కావాలంటే ఒక గ్లాస్ వాటర్లో మీరు ఏం చేస్తారంటే కొన్ని మట్టి తీసుకుని వేయండి. గ్లాస్ వాటర్లో ఒక మట్టి తీసుకొని వేయండి. దాంట్లో వాటర్లో డిజాల్వ్ అయిపోయి కొన్ని డిజాల్వ్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ పార్టికల్స్ అంతా ఏమైపోతాయి, కిందకి సబ్మెర్జ్ అవుతూ వస్తాయి. ఇప్పుడు రాళ్ళు ఉన్నాయి, స్టోన్స్ ఉన్నది అనుకోండి, కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో సస్పెన్షన్ అంటే అది. సస్పెన్షన్ అంటే ఒక సొల్యూషన్లోకి అంటే ఒక వాటర్లోకి కొన్ని రాళ్ళు కానీ లేదా ఒక మట్టి కానీ తీసేసారనుకోండి, కొన్ని పార్ట్స్ డిజాల్వ్ అయిపోతాయి, కొన్ని పార్ట్స్ ఏమైపోతాయి కిందకి వెళ్ళిపోతాయి. ఆ కింద వెళ్ళిపోయే పార్టికల్స్ మనం ఏమంటామంటే అంటే కంప్లీట్గా డిజాల్వ్ అవ్వవు సస్పెన్షన్స్లో. సొల్యూషన్ ఏమైపోతాయి అంటే కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతాయి. హైడ్రోజన్ మనకు కనిపిస్తుందా? వాటర్లో హైడ్రోజన్ మనకు కనిపించదు, ఆక్సిజన్ కనిపించదు, కానీ ఏమైపోయి ఉంటాయి, డిజాల్వ్ అయిపోయి ఉంటాయి. అంటే సొల్యూషన్స్లో ఏమవుతుందంటే కంప్లీట్గా డిజాల్వ్ అవుతాయి. కంప్లీట్గా డిజాల్వ్ అయిపోవడం వల్ల ఏమవుతాయంటే మనకు హైడ్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ మనకు కనిపించవు. ఇక్కడ కంప్లీట్ డిజాల్వ్ ఉండదు, అందువల్ల మనకు పార్టికల్స్ మనకు కనిపిస్తాయి. కంప్లీట్ డిజాల్వ్మెంట్ అనేది సస్పెన్షన్స్లో ఉండవు. సో అందువల్ల మనకు కింద ఉన్న రాళ్ళను మనం ఎలా చూడవచ్చు, మామూలుగా అయితే చూసేవచ్చు, దాన్ని మనం నేకెడ్ ఐ అని పిలుస్తాం. సో ఇప్పుడు సస్పెన్షన్ అనేది హెట్రోజీనియస్ మిక్చరే కదా, హెట్రోజీనియస్ మిక్చర్. ద పార్టికల్స్ ఆఫ్ సస్పెన్షన్ కెన్ బి సీన్ బై ద నేకెడ్ ఐ. కరెక్టే కదా ఈ స్టేట్మెంట్ కూడా. పార్టికల్స్ ఏదైతే సబ్మెర్జ్ అయిపోయాయో అవన్నీ మనం కళ్ళతో చూసేవచ్చు. సో మన ఆన్సర్ ఏంటంటే బోత్ 1 and 2. నెక్స్ట్ వన్, మ్యాచ్ కాలం ఏ విత్ కాలం బి. ఈ కాలం ఏ అనేది విటమిన్, కాలం బి అనేది ఆల్టర్నేటివ్ నేమ్. సో విటమిన్ ఏ యొక్క ఆల్టర్నేటివ్ నేమ్ ఏంటి? రెటినాల్. విటమిన్ ఏ యొక్క ఆల్టర్నేటివ్ నేమ్ ఏంటంటే రెటినాల్. సో దీని డెఫిషియన్సీ వల్ల, విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల ఏ డిజీజ్ వస్తుంది చెప్తారా? జిరాప్థాల్మియా, నైట్ బ్లైండ్నెస్, జిరాప్థాల్మియా కానివ్వండి, నైట్ బ్లైండ్నెస్ కానివ్వండి, దేని వల్ల వస్తుందంటే విటమిన్ ఏ వల్ల వస్తుంది. నెక్స్ట్ విటమిన్ B12కి సైనకోబాలమైన్. నేను యాక్చువల్గా దీని నేమ్ ఏంటంటే సైనకోబాలమైన్. సో దీంట్లో కోబాల్ట్ అనే ఒక మెటల్ ఉంటుందండి. కోబాల్ట్ అనే ఒక మెటల్ ఉంటుంది. ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు విటమిన్ B12 ఉండే మెటల్ ఏంటి అనేసి, కోబాల్ట్. నెక్స్ట్ విటమిన్ సికి ఏంటి? అస్కార్బిక్ యాసిడ్. దీని డెఫిషియన్సీ వల్ల ఏ డిసీజ్ వస్తుంది? స్కర్వీ డిసీజ్ వస్తుంది. విటమిన్ డికి క్యాల్సిఫెరాల్ అంటాం. యాక్చువల్గా నేమ్ ఏంటంటే క్యాల్సిఫెరాల్. ఒక్కోసారి ఎర్గో క్యాల్సిఫెరాల్ కూడా నేను అంటుంటాడు, బాగా గుర్తుపెట్టుకోండి. సో క్యాల్సిఫెరాల్. సో విటమిన్ డిలో క్యాల్సిఫెరాల్, దీని డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ ఏంటి? రికెట్స్. సో విటమిన్ డికి ఇంకొక నేమ్ ఏంటి చెప్తారా? సన్షైన్ విటమిన్ అని కూడా పిలుస్తాం. సో ఇది మనకు ఎందుకంటే సన్ నుంచి మనకు వచ్చే ఎండలో కూడా ఈ విటమిన్ దొరుకుతుందండి. నెక్స్ట్ వన్. సో మన ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? ఫస్ట్ వన్ బాంబే అవ్వాలి, సెకండ్ వన్ సి అవ్వాలి. సో మన ఆన్సర్ ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సిటీస్ విల్ బి ద హోస్ట్ ఆఫ్ సమ్మర్ ఒలింపిక్స్ 2028? సో సమ్మర్ ఒలింపిక్స్ 2028 యొక్క హోస్ట్ ఎవరని అడుగుతున్నాడు.
సో మనకు కొన్ని ఇయర్స్ చెప్పుకుందాం. సమ్మర్ ఒలింపిక్స్ 2020 ఎవరు చేశారు చెప్తారా? టోక్యో. 2024లో ప్యారిస్. 2028లో లాస్ ఏంజల్స్. 2032లో బ్రిస్బెయిన్. సో లక్కీగా క్వశ్చన్ ఏంటంటే సిపిఓలో ఇది క్వశ్చన్ అడిగాడు, 2028లో అడిగాడు. ఇంకొక షిఫ్ట్లో 2032 అడిగాడు. చూడండి అంత ఇంపార్టెంట్ అది. సో 2024లో ఇప్పుడు ప్యారిస్లో జరిగింది కదా, మరి ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చాయి? ఇండియాకి 6 మెడల్స్ వచ్చాయి. సో ఒకటేమో సిల్వర్, ఎవరికి? నీరజ్ చోప్రా గారికి వచ్చింది. 5 బ్రోంజ్ మెడల్స్ వచ్చాయి. సో ఇండియా ర్యాంక్ ఎంత అంటే దీంట్లో 71 ప్లేస్లో నిలిచిందండి. 71 ప్లేస్లో నిలిచింది. నెక్స్ట్ మన ఆన్సర్ ఏమవుతుందంటే లాస్ ఏంజల్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ వీఆర్ డిస్ప్లేస్డ్ అనే బుక్ని ఎవరు రాశారని అడుగుతున్నాడు. సో వీఆర్ డిస్ప్లేస్డ్ అనే బుక్ ఎవరు రాశారంటే మలాలా యూసఫ్ జాయ్ గారు రాశారండి. ఎవరు రాశారు? మలాలా యూసఫ్ జాయ్ గారు రాశారు. సో వీళ్ళకి 2014లో మలాలా యూసఫ్ జాయ్, యాక్చువల్లీ షీ బిలాంగ్స్ టు పాకిస్తాన్కి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే ఇంగ్లాండ్కి రెఫ్యూజీగా వెళ్ళిపోయారండి. ఇంగ్లాండ్కి రెఫ్యూజీగా, అక్కడ పాకిస్తాన్లో జరిగినటువంటి అటాక్లో వీళ్ళకి బుల్లెట్ తగిలిందనమాట. చాలా యంగేజ్లోనే. ఆ తర్వాత ఇంగ్లాండ్కి వీళ్ళు బయటకు వెళ్ళిపోయారు. అక్కడ ఎడ్యుకేషన్, పాకిస్తాన్లో ఉన్నటువంటి గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం వీళ్ళు ఫైట్ చేశారనమాట. అందుకు 2014లో నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారండి. నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. సో అదే టైంలోనే ఇండియాలో ఉన్నటువంటి కైలాష్ సత్యార్థి, వీళ్ళకు కూడా నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు. సో నోబెల్ పీస్ ప్రైజ్ని ఆ ఇయర్లో 2014లో ఎవరికి ఇచ్చారంటే మలాలా యూసఫ్ జాయ్ గారికి ఇచ్చారు అండ్ కైలాష్ సత్యార్థి గారికి, ఇద్దరికి ఇచ్చారు అండి. సో వీళ్ళ రెఫ్యూజీ క్యాంపస్లో, వీళ్ళు ఇప్పుడు రెఫ్యూజీకి వెళ్ళారు కదా, ఆ రెఫ్యూజీ క్యాంప్లో ఉండేటప్పుడు కొంతమంది లైఫ్ హిస్టరీస్ ప్లస్ తన లైఫ్ హిస్టరీ, అందరు కలిపి ఒక బుక్ రాసి పెట్టారనమాట. అదేంటంటే వీఆర్ డిస్ప్లేస్డ్ అనే బుక్ రాశారు. నెక్స్ట్ వన్, డాష్ ఇన్ బీహార్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ మగధ ఫర్ సెవెరల్ ఇయర్స్. లేటర్ ద క్యాపిటల్ వాజ్ షిఫ్టెడ్ టు పాటలీపుత్ర అంటున్నాడు. సో ప్రజెంట్ డే పాట్నా. సో ఫస్ట్ మగధ కింగ్డమ్ని చాలా డైనాసిటీస్ రూల్ చేశాయండి. హర్యాంక డైనాసిటీ అని, నందాస్ అని, ఆ తర్వాత మౌర్యాస్ తర్వాత శుంగాస్ అని, ఇలా చాలా డైనాసిటీస్ రూల్ చేశాయి. అయితే ఈ మగధకి ఫస్ట్ క్యాపిటల్ ఎవరు ఉండిందానంటే మగధ క్యాపిటల్ ఎవరు అంటే రాజగృహ అండి. రాజగృహ ఫస్ట్ క్యాపిటల్గా ఉండింది. ఇది ప్రజెంట్ రాజ్గిర్. ఇది కూడా బీహార్లో ఉంటుందండి. ఇది బీహార్లో ఉంటుంది. ఆ తర్వాత ఉదయిన్ అనే ఒక కింగ్, ఈయన అజాతశత్రు అనే కింగ్ తెలుసు కదా, అజాతశత్రు వల్ల సన్ అండి. ఈయన ఏం చేశాడంటే పాటలీపుత్ర అనే టౌన్ని బిల్డ్ చేశారనమాట. బిల్డ్ చేసి క్యాపిటల్ కూడా ఏం చేశారంటే షిఫ్ట్ చేశారు. ఎక్కడికి? రాజగృహ నుంచి పాటలీపుత్రకి షిఫ్ట్ చేశారు. పాటలీపుత్ర అనేది ప్రజెంట్ పాట్నా అండి. సో ఈ పాటలీపుత్ర ఎందుకు షిఫ్ట్ చేశారంటే ఇది ఇన్ బిట్వీన్ 2 రివర్స్ మధ్య, ఇక్కడ 2 రివర్స్ ఫ్లో అవుతుంటాయి. ఏ రివర్స్? సోన్ అండ్ గంగా. ఈ 2 రివర్స్ ఇక్కడ ఫ్లో అవుతుంటాయి. స్ట్రాటజిక్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి క్యాపిటల్ని రాజగృహ నుంచి పాటలీపుత్రకి షిఫ్ట్ చేశారు. ఎవరు షిఫ్ట్ చేశారంటే ఉదయిన్ అనే ఒక కింగ్ షిఫ్ట్ చేస్తాడు. సో రాజగృహ. నెక్స్ట్ వన్,
Which are the following viceroys? Which are the following viceroys of India addressed the Bengal famine of 1943 by ordering the army to distribute relief supplies to the starving rural Bengalis అంటున్నాడు. సో వీళ్ళు ఈ వైస్రాయ్స్లో 1943లో బెంగాల్లో ఫెమైన్ వచ్చిందండి, కరువు వచ్చేసింది. అప్పుడు ఆ టైంలో ఆర్మీ దగ్గర నుంచి వీళ్ళు ఫుడ్ సప్లై చేయించాడు, ఆర్మీ దగ్గర ఫుడ్ని సప్లై చేయించాడు అనమాట. అయితే అప్పుడు ఆ వైస్రాయ్ ఎవరని అడుగుతున్నాడు. ఎవరు అంటే లార్డ్ లిన్లిత్గో అండి. ఈయన మనకు 1937 నుంచి 1943 వరకు వైస్రాయ్గా ఉన్నాడండి. ఈయన టైంలోనే 1942 క్విట్ ఇండియా మూమెంట్ కూడా స్టార్ట్ అయింది. క్విట్ ఇండియా మూమెంట్ కూడా స్టార్ట్ అయింది ఎవరి టైంలో? లార్డ్ లిన్లిత్గో టైంలోనే క్విట్ ఇండియా మూమెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఈయన ఉండే టైంలో 1943 సెకండ్ వరల్డ్ వార్ జరుగుతూ ఉంది. ఆ టైంలో సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్న టైంలో బెంగాల్లో సివియర్ ఫమైన్ వస్తుందండి. ఆ టైంలో అయినా ఫుడ్ సప్లై అంతా కూడా చేపిస్తాడు. ఎవరు? లార్డ్ లిన్లిత్గో. సో లార్డ్ మౌంట్ బాటెన్. సో లిన్లిత్గో తర్వాత మనకు వైస్రాయ్గా వచ్చి ఎవరు వస్తారంటే లార్డ్ వెవెల్ వస్తాడండి. 1943లో వెవెల్ వస్తాడు వైస్రాయ్గా. ఆ తర్వాత మనకు లాస్ట్ వచ్చేది ఎవరంటే లార్డ్ మౌంట్ బాటెన్. ఈయన లాస్ట్ గవర్నర్ జనరల్, లాస్ట్ వైస్రాయ్ అండి. లాస్ట్ వైస్రాయ్ అండ్ లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇండియాకి లాస్ట్ గవర్నర్ జనరల్ అంటే బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ మౌంట్ బాటెన్ అండి. లార్డ్ మౌంట్ బాటెన్ లాస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్. సో ఫస్ట్ ఇండియాకి గవర్నర్ జనరల్గా ఉండింది కూడా ఎవరంటే లార్డ్ మౌంట్ బాటెనే. అండ్ ఇండియన్ గవర్నర్ జనరల్ అడిగితే సి రాజగోపాలాచారి గారు అండి. సి రాజగోపాలాచారి ఇండియాకి ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్. సో ఈయన ఫస్ట్ అండ్ లాస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ అనమాట. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ గవర్నర్ జనరల్గా ఉంటాడు అండ్ లాస్ట్ కూడా ఈయనే. మరి ఆ తర్వాత ఈయన తర్వాత సి రాజగోపాలాచారి గారిని గవర్నర్ జనరల్ చేస్తారు. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మినిమం quorum required in the Lok Sabha so that it can transact any business? సో quorum అంటే ఏంటంటే మినిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ రిక్వైర్డ్ టు ట్రాన్సాక్ట్ ఏ బిజినెస్ యాక్టివిటీ. అంటే లోక్సభలో కానీ లేదా రాజ్యసభలో కానీ ఒక బిజినెస్ లేదా ఒక సెషన్ జరగాలంటే, ఒక మీటింగ్ జరగాలి అంటే మినిమం నెంబర్స్ రిక్వైర్డ్ని మనం ఏమంటామంటే కోరం అంటాం. కోరం అంటే ఏంటంటే మినిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ రిక్వైర్డ్ టు ట్రాన్సాక్ట్ ఏ బిజినెస్. మినిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ రిక్వైర్డ్ టు ట్రాన్సాక్ట్ ఏ బిజినెస్ని మనం ఏమంటామంటే క్వారం అంటాం. సో మరి ఈ క్వారంని డిసైడ్ చేసేది ఎవరంటే లోక్సభ స్పీకర్ డిసైడ్ చేస్తారు. లోక్సభలో అయితే లోక్సభ, రాజ్యసభలో అయితే రాజ్యసభ చైర్మన్ డిసైడ్ చేస్తారనమాట. సో లోక్సభలో కానీ లేదా రాజ్యసభలో కానీ ఏదైనా, ఇక్కడ మన క్వశ్చన్ అడిగింది లోక్సభ అడిగాడు కానీ ఎక్కడైనా పర్లేదు, లోక్సభలో అడిగినా రాజ్యసభలో అడిగినా కూడా మినిమం క్వారం ఎంత అంటే 1/10 ఆఫ్ టోటల్ మెంబర్స్ అండి. 1/10 ఆఫ్ టోటల్ మెంబర్స్ అంటే ఇప్పుడు లోక్సభలో నెంబర్ ఆఫ్ సీట్స్ ఎంత అంటే 550 కదా, మినిమం క్వారం ఎంత అంటే 55. సో 55 మెంబర్స్ అటెండ్ అయితేనే ఒక రోజు సెషన్ జరుగుతుంది. ఇన్ కేస్ క్వారం లేదు, అప్పుడు పరిస్థితి ఏంటి? మళ్ళీ ఏం చేయాలి అంటే స్పీకర్ ఏం చేస్తాడంటే స్పీకర్ కెన్ postpone or adjourn or suspend the session. సెషన్ని పోస్ట్పోన్ చేయొచ్చు, అడ్జర్న్ చేయొచ్చు లేదా సస్పెండ్ చేయొచ్చు. సో మినిమం 1/10 ఆఫ్ టోటల్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్.
సో అది గుర్తుపెట్టుకోండి, లోక్సభలోనే కాదు రాజ్యసభ కూడా అంతే. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు ద అవుట్పుట్ మెథడ్ జీడిపి ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ అంటున్నాడు. సో జీడిపిని అవుట్పుట్ మెథడ్లో జీడిపిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని అడుగుతున్నాడు. సో జీడిపి క్యాలిక్యులేట్ చేయడానికి అసలు జీడిపి అంటే ఏంటి? ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఇయర్ విత్ ఇన్ ద కంట్రీ, ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. జీడిపి అంటే ఏంటి? ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ విత్ ఇన్ ఏ ఇయర్ అని అంటాం జీడిపిని. మనకి ఈ డెఫినేషన్ అందరికి బాగా తెలుసు అనుకుంటా. సరే, మరి జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి అవుట్పుట్ మెథడ్, రెండవది ఇన్కమ్ మెథడ్, మూడవది ఎక్స్పెండిచర్ మెథడ్. సో జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి అవుట్పుట్ మెథడ్, సెకండ్ది ఇన్కమ్ మెథడ్, మూడవది ఎక్స్పెండిచర్ మెథడ్. సరే, మరి అవుట్పుట్ మెథడ్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే అవుట్పుట్ మెథడ్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే దీంట్లో మనం మానిటరీ ఆర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ తీసుకుంటాం. అట్ కాన్స్టెంట్ ప్రైజెస్ తీసుకుంటాం. సో అవుట్పుట్ మెథడ్లో దేన్ని కన్సిడర్ చేస్తామంటే కాన్స్టెంట్ ప్రైజెస్ కన్సిడర్ చేస్తాం. అంటే దీన్ని మనం ఏమంటామంటే రియల్ జీడిపి అని పిలుస్తాం. రియల్ జీడిపి అంటే ఇప్పుడు ఒక బేస్ ఇయర్ తీసుకొని, ఇప్పుడు 2011, 2012 బేస్ ఇయర్ ఉంది కదా, ఆ బేస్ ఇయర్ని తీసుకొని ప్రైజెస్ నోట్ చేస్తే అది మనం రియల్ జీడిపి అవుతుంది. కరెంట్ ఇయర్ ప్రైజెస్ కానీ కన్సిడర్ చేస్తే నామినల్ జీడిపి అవుతుంది. సో నామినల్ జీడిపి అంటే ఏంటంటే కరెంట్ ఇయర్ ప్రైజెస్ నోట్ చేస్తే నామినల్ జీడిపి, రియల్ జీడిపి అంటే బేస్ ఇయర్ ప్రైజెస్ కానీ మనం కన్సిడర్ చేస్తే అది రియల్ జీడిపి అవుతుంది. సో అలా ఒక మార్కెట్ వాల్యూలో ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే రియల్ జీడిపి అంటే బేస్ ఇయర్ ప్రైజెస్ కానీ కన్సిడర్ తీసుకుని కానీ లెక్కేస్తాం అనుకోండి, అది అవుట్పుట్ మెథడ్లో ఎలా లెక్కేస్తాం. మరి అవుట్పుట్ మెథడ్లో మరి దీని ఫార్ములా ఏంటి అంటే జీడిపి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే జీడిపి అట్ కాన్స్టెంట్ ప్రైజెస్ మైనస్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. ఇది మనకు అవుట్పుట్ మెథడ్లో జీడిపి క్యాలిక్యులేట్ చేసేదానికి ఫార్ములా. మరి నెక్స్ట్ ఇన్కమ్ మెథడ్. కోడ్ సరిపోతుందో లేదో తెలీదు. ఇన్కమ్ మెథడ్లో మనం చూడండి, ఇప్పుడు జీడిపి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు జీడిపి అంటే ఏం చెప్పుకున్నాం? విత్ ఇన్ ద కంట్రీ లోపల ప్రొడ్యూస్ చేయాలని చెప్పుకున్నాం. మరి మనం అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసేది, మరి అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్స్ వచ్చేవి, వీటిని కన్సిడర్ చేయొద్దా? ఇప్పుడు జీడిపి డెఫినేషన్లో మనం ఏం చెప్తున్నాం? ఆల్ ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ ఇన్ ఏ ఇయర్ విత్ ఇన్ ద కంట్రీ అంటున్నాం. అంటే ఒక కంట్రీ లోపల ప్రొడ్యూస్ అయినటువంటి ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అని చెప్తున్నాం. ఇన్ కేస్ ఇప్పుడు మన ప్రోడక్ట్స్ అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి, అదర్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ కూడా చేసుకుంటున్నాం, మళ్ళీ వీటిని కూడా కన్సిడర్ చేయాలి కదా. సో ఇన్కమ్ మెథడ్లో వీటిని కూడా కన్సిడర్ చేస్తాం. సో కన్సిడర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. దాన్ని మనం సింపుల్గా ఏమని చెప్తామంటే నెట్ ఫారిన్ ఫ్యాక్టర్ ఇన్కమ్. సో మరి దీని ఫార్ములా ఏంటంటే
టోటల్ నేషనల్ జీడిపి ఈజ్ ఈక్వల్ టు టోటల్ నేషనల్ ఇన్కమ్ ప్లస్ taxes plus depreciation plus net foreign factor income. సో వీటన్నిటిని కలిపి మనం జీడిపి క్యాలిక్యులేట్ చేస్తాం. సో మేజర్గా ఇన్కమ్ మెథడ్లో దేన్ని ఎక్కువ కన్సిడర్ చేస్తామంటే నెట్ ఫారిన్ ఫ్యాక్టర్ ఇన్కమ్ని ఎక్కువ కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ మెథడ్. సో మీకు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు చేయాలి దీనిలో. ఎక్స్పెండిచర్ మెథడ్లో సో చూడండి, ఇప్పుడు ఇన్కమ్ మెథడ్లో ఏం చేస్తాం, అన్ని ఇన్కమ్ వచ్చేది తీసుకున్నాం. సో ఎక్స్పెండిచర్ మెథడ్లో ఏం చేస్తామంటే ఒక ఎంటిటీ యొక్క టోటల్ ఎక్స్పెండిచర్ తీసుకుంటాం. టోటల్ ఎక్స్పెండిచర్ మాత్రమే తీసుకుంటాం. ఒక ఎంటిటీ యొక్క టోటల్ ఎక్స్పెండిచర్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. సో దీంట్లో జీడిపి ఫార్ములా ఏంటంటే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ సో ఇన్ని ఎక్స్పెండిచర్ చేసిన తర్వాత ఒక ఎంటిటీలో అన్ని ఎక్స్పెండిచర్ తీసుకున్నాం, బాగానే ఉంది. మళ్ళీ ఫైనల్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తాడు కదా, దాన్ని ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. సో దీన్ని మనం ఏమంటామంటే నెట్ ఫారిన్ ఇన్కమ్ కూడా మెథడ్ అని కూడా అంటాం. సో ఆ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్నే నెట్ ఫారిన్ ఫ్యాక్టర్ ఇన్కమ్, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. సో ఎక్స్పెండిచర్ మెథడ్లో ఏం చేస్తాం, కన్జంప్షన్ ఎక్స్పెండిచరు, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచరు, గవర్నమెంట్ ఎక్స్పెండిచరు, 3 ఎక్స్పెండిచర్ను కన్సిడర్ చేయాలి. ప్లస్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో మనకు అవుట్పుట్ మెథడ్లో అడుగుతున్నాడు కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద ఐసిటిపి రామానుజన్ ప్రైజ్ ఈజ్ అవార్డెడ్ యాన్యువలీ ఫర్ ద ఎక్సలెన్స్ ఇన్ అంటున్నాడు. సో ఐసిటిపి రామానుజన్ ప్రైజ్, ఐసిటిపి రామానుజన్ ప్రైజ్ సో దేంట్లో ఇస్తారని అడుగుతున్నాడు. సో ఐసిటిపి అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్. ఐసిటిపి అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్. సో వీళ్ళు 2005 నుంచి సిన్స్ 2005 నుంచి మనకు ఇండియన్ గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్ ఎవరు, శ్రీనివాస రామానుజన్. సో సిన్స్ 2005 నుంచి రామానుజన్ ప్రైజ్ ఇస్తున్నారండి, రామానుజన్ ప్రైజ్ ఇస్తున్నారు. సో దీని కండిషన్స్ ఏంటంటే ఏజ్ లెస్ దెన్ 45 ఇయర్స్ ఉండాలండి, ఏజ్ లెస్ దెన్ 45 ఇయర్స్ ఉండాలి. సో దీన్ని ఎవరు స్పాన్సర్ చేస్తున్నారంటే స్పాన్సర్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వాళ్ళు దీన్ని స్పాన్సర్ చేస్తున్నారు. సో మినిమం ఏజ్ ఎంత ఉండాలంటే 45 ఇయర్స్ ఉండాలి. ఏ డొమైన్లో ఇస్తారంటే మ్యాథమెటిక్స్ డొమైన్లో ఇస్తారు. ఏ డొమైన్లో ఇస్తారంటే మ్యాథమెటిక్స్ డొమైన్లో ఇస్తారు. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్స్ ఈజ్ ద లోక్రాంగ్ ఫెస్టివల్ అబ్జర్వ్డ్ అంటున్నాడు. సో లోక్రాంగ్ ఫెస్టివల్ అనేది మనకు ఎవ్రీ ఇయర్ January 26న జరుగుతుందండి. ఎవ్రీ ఇయర్ January 26 నుంచి 5 days జరుగుతుంది. ఇది 5 days ఫెస్టివల్. ఎక్కడ జరుగుతుందంటే మధ్యప్రదేశ్ స్టేట్లో ఇది జరుగుతుందండి. ఏ స్టేట్లో జరుగుతుంది? మధ్యప్రదేశ్ స్టేట్లో జరుగుతుంది. సో మనకు గుజరాత్లో జరిగే ఒక ఫెస్టివల్ పేరు చెప్తారా? గుజరాత్లో
గుజరాత్లో జరిగే ఒక ఫెస్టివల్ పేరు చెప్తారా? రాణోత్సవ్. ఇది ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు దీన్ని. రాణోత్సవ్ ఎక్కడ జరుగుతుందంటే గుజరాత్లో జరుగుతుంది. రాజస్థాన్లో మనకు జరిగే ఫెస్టివల్ పేరు ఏంటంటే తీజ్ ఫెస్టివల్ రాజస్థాన్లో జరుగుతుంది అండి. నెక్స్ట్ ఇంకా గంగర్ ఫెస్టివల్ ఇక్కడ రాజస్థాన్లో జరుగుతుంది. క్యామెల్ ఫెస్టివల్, కైట్ ఫెస్టివల్ ఇవన్నీ కూడా మనకు రాజస్థాన్లోనే జరుగుతాయండి. నెక్స్ట్ వన్, వేర్ ఈస్ ద సరిస్కట్ టైగర్ రిజర్వ్ లొకేటెడ్? సరిస్కట్ టైగర్ రిజర్వ్ ఎక్కడుందని అడుగుతున్నాడు. ఎక్కడుందో చెప్తారా? రాజస్థాన్ స్టేట్లో కనిపిస్తుందండి మనకు. సరిస్కట్ టైగర్ రిజర్వ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే రాజస్థాన్ స్టేట్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక టైగర్ రిజర్వ్ కూడా ఉంది, ధోల్పూర్ కరౌలి. ఇది ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి 54th టైగర్ రిజర్వ్ అండి. 54th టైగర్ రిజర్వ్. 53rd ఏది చెప్తారా? రాణిపూర్ టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్ స్టేట్లో. నెక్స్ట్ గుజరాత్లో టైగర్ రిజర్వ్స్ ఏం లేవు. ఇక్కడ గిర్ నేషనల్ పార్క్ ఉందండి. గిర్ నేషనల్ పార్క్ ఏషియాటిక్ లయన్స్ కి హోమ్. ఏషియాటిక్ లయన్స్ ఇక్కడ ఉంటాయి. కర్ణాటకలో మనకు కొన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఫస్ట్ టైగర్ రిజర్వ్ బందీపూర్, భద్రా టైగర్ రిజర్వ్. నాగర్హోల్ టైగర్ రిజర్వ్, ఇది కూడా మనకు కర్ణాటకలోనే కనిపిస్తుంది. నెక్స్ట్ దండేలి, ఇంకొకటి కాళీ. సో ఇవన్నీ కూడా మనకు కర్ణాటక స్టేట్లో కనిపిస్తాయి. వెరీ ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్ పైన చాలా నేషనల్ పార్క్స్ పైన, టైగర్ రిజర్వ్స్ పైన, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ పైన క్వశ్చన్స్ రెగ్యులర్గానే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్, ద వెట్లాండ్ ఆఫ్ అష్టముడి ఈజ్ లొకేటెడ్ ఇన్ అంటున్నాడు. సో అష్టముడి వెట్లాండ్ ఎక్కడుందని అడుగుతున్నాడు. ఎక్కడుందంటే కేరళ స్టేట్లో ఉంటుంది. సో అష్టముడి వెట్లాండ్ అయినా ఇవ్వండి, అష్టముడి లేక్ అడిగినా కూడా అదే కేరళ స్టేట్లోనే. మరి కేరళ స్టేట్లో ఇంకొన్ని వెట్లాండ్స్ ఉన్నాయి. ఏది అంటే సస్తం కోట, ఇది కూడా మనకు కేరళలో ఉంది. ఎగ్జామ్లో అడిగాడు దీన్ని. నెక్స్ట్ వెంబనాడ్, సస్తం కోట, వెంబనాడ్, కొట్టూలి, ఇంకొకటి కొట్టూలి. సో మనకు ఎక్కువ వెట్లాండ్స్ ఉండేది రామ్సార్ కన్వెన్షన్లో ఉన్నటువంటి వెట్లాండ్స్ ఎక్కువ ఏ స్టేట్లో ఉందంటే తమిళనాడు స్టేట్లో ఉందండి. మొత్తం 18 వెట్లాండ్స్ ఉన్నాయి. 18 రామ్సార్ కన్వెన్షన్ సైట్స్ ఉన్నాయి. రామ్సార్ కన్వెన్షన్ సైట్స్ ఎక్కువగా ఉండే స్టేట్ ఏదని అడిగితే తమిళనాడు అండి. 18 ఉంటాయి. నెక్స్ట్ వన్, సీజన్ బై జడురామ్ దేవన్గాన్, రితు వర్మ, ఉషా బార్లే అండ్ శాంతిబాయ్ చెలక్ ఆర్ ఫేమస్ ఫర్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫార్మ్ ఆఫ్ ఫోక్ మ్యూజిక్ అంటున్నాడు. సో సీజన్ బై వీళ్ళందరూ కూడా ఏ ఫార్మ్ ఆఫ్ ఫేమస్ అంటే పాండవని ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్, ఫోక్ మ్యూజిక్కి ఫేమస్ అండి. ఈ పాండవని ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్లో ఏం చెప్తారంటే మహాభారతలో ఉన్నటువంటి హీరోస్ గురించి సాంగ్స్ ఉంటాయి. దేని గురించి ఉంటుంది? మహాభారత్లో ఉన్నటువంటి హీరోస్ గురించి దీంట్లో సాంగ్స్ ఉంటాయండి. లవణి అనేది ఏ స్టేట్లో చెప్తారా? మహారాష్ట్ర స్టేట్లో. ఉన్నటువంటి ఒక ఫోక్ మ్యూజిక్ ఏ స్టేట్లో అంటే మహారాష్ట్ర, లవణి. నెక్స్ట్ బిహు గీత్ అనేది మనకు అస్సాం స్టేట్లో అండి. అస్సాం స్టేట్ యొక్క ఫోక్ మ్యూజిక్. బటియాలి అనేది మనకు వెస్ట్ బెంగాల్ స్టేట్ యొక్క ఫోక్ మ్యూజిక్స్ అండి ఇవన్నీ. నెక్స్ట్ వన్, వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లొకేటెడ్ అంటున్నాడు. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్ లొకేషన్ ఎక్కడుంది అంటున్నాడు. సో ఎఫ్సిఐ దీన్ని 1964 ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ యాక్ట్ కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేశారండి.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు 1904 కింద. మరి ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశాడంటే ఎస్టాబ్లిష్డ్ ఇయర్ వచ్చి 1965లో ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఏ యాక్ట్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1964 ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకు న్యూఢిల్లీలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇస్రో సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ది ల్యాండింగ్ మిషన్ ఆఫ్ రీయూజబుల్ లాంచ్ వెహికల్. వాట్ ఈస్ ద నేమ్ గివెన్ టు ఇట్ అంటున్నాడు. సో రీసెంట్గా ఇస్రో మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు రీయూజబుల్ లాంచ్ వెహికల్ని టెస్ట్ చేశారండి. రీయూజబుల్ లాంచ్ వెహికల్ని టెస్ట్ చేశారు. ఎందుకు లాంచ్ వెహికల్ని మళ్ళీ రీయూజ్ చేస్తే వల్ల ఏమవుతుంది? కాస్ట్ కట్ చేయొచ్చు. స్పేస్ కాస్ట్ అనేది కాస్ట్ని డిక్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఒకే వెహికల్ రెండు మూడు సార్లు యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కాస్ట్ మనం తగ్గించుకోగలుగుతాం. సో ఆల్రెడీ చాలా కాస్ట్లీ కదా ఇవన్నీ కూడా. సో దాన్ని రీయూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కాస్ట్ని మనం డిక్రీజ్ చేయొచ్చు. సో దీనికోసం ఏం చేశారంటే వీళ్ళు రీయూజబుల్ లాంచ్ వెహికల్ని టెస్ట్ చేశారండి. RSV అంటాం, రీయూజబుల్ లాంచ్ వెహికల్. దీన్ని టెస్ట్ చేశారు. ఎక్కడ టెస్ట్ చేశారంటే ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్. ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ ఇది ఎక్కడ ఉందంటే మనకు కర్ణాటక స్టేట్లో ఉంటుంది. సో సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. ఈ రీయూజబుల్ ఇది థర్డ్ టైం అనమాట టెస్ట్ చేయడం. దీంట్లో టెస్ట్ చేయడం. సో దీనికి పెట్టిన పేరు ఏంటంటే పుష్పక్ అండి. దీనికి ఏం నేమ్ ఇచ్చారంటే పుష్పక్. దీనికి నేమ్ ఇచ్చిన నేమ్ ఏంటంటే పుష్పక్. నెక్స్ట్ వన్, ద థర్డ్ సమిట్ ఫర్ డెమోక్రసీ టూక్ ప్లేస్ ఇన్ డాష్ ఓవర్ 3 days ఫ్రమ్ March 18 to March 20. సో రీసెంట్గా థర్డ్ సమిట్ ఫర్ డెమోక్రసీ దీన్ని యాక్చువల్గా ఎవరు ఇనిషియేట్ చేసిందండి? ఎవరంటే యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇనిషియేట్ చేసింది ఎవరంటే బైడెన్ గారండి. యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి బైడెన్ గారు దీన్ని ఇనిషియేట్ చేశారనమాట. ఫస్ట్ ఇనిషియేట్ చేసింది ఎవరంటే జెఫ్ బైడెన్. ఆ తర్వాత రీసెంట్గా థర్డ్ సమిట్ ఎక్కడ జరిగిందంటే థర్డ్ సమిట్ మనకు సౌత్ కొరియాలో జరిగిందండి. ఎక్కడ జరిగిందంటే ఈసారి సౌత్ కొరియాలో జరిగింది. సో డెమోక్రసీ ఎరోషన్ అయిపోతుందని చెప్పి కన్సర్న్తో ఈ సమిట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఎక్కడంటే సౌత్ కొరియాలో జరిగింది. నెక్స్ట్ వన్, వెన్ ఈస్ ద ఇంటర్నేషనల్ డే ఫర్ ఫారెస్ట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ అంటున్నాడు. సో ఇంటర్నేషనల్ డే ఫర్ ఫారెస్ట్. సో జనరల్గా ఇంటర్నేషనల్ డే ఫర్ ఫారెస్ట్ అనేది ఎవరు డిక్లేర్ చేశారంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు దీన్ని డిసైడ్ చేశారు. ఎప్పటి నుంచి అంటే సిన్స్ 2012 నుంచి అండి. సిన్స్ 2012 నుంచి వరల్డ్ ఫారెస్ట్ డేని అబ్జర్వ్ చేస్తున్నారు. ఏ డేట్లో అంటే March 21st అండి. సారీ March 21st. March 22నా? March 21st అండి, కరెక్టే. సో March 21st నుంచి ఎవ్రీ ఇయర్ March 21st వరల్డ్ ఫారెస్ట్ డేగా అనౌన్స్ చేస్తారనమాట. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇదే March 22 మనకు వాటర్ డే కూడా, వరల్డ్ వాటర్ డే కూడా. 23rd వచ్చి 23rd ఒక డే ఉంది చెప్తారా? మెట్రలాజికల్ డే. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. March 23rd వరల్డ్ మెట్రలాజికల్ డే. సో ఇవన్నీ కూడా మార్చిలోనే ఉంటుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే 2012 నుంచి స్టార్ట్ చేశారు. ఈసారి దీని యొక్క థీమ్ ఏంటి? ఈసారి 2024లో థీమ్ ఏంటంటే ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్. ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్స్, న్యూ సొల్యూషన్స్ ఫర్ బెటర్ వరల్డ్. ఇది ఈసారి 2024లో వరల్డ్ ఫారెస్ట్ డే యొక్క
థీమ్ అండి. సో మన ఏ డేట్ అంటే March 21. నెక్స్ట్ వన్, విచ్ టీమ్ స్కోర్ ది హైయెస్ట్ టీమ్ స్కోర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ? ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ టీమ్ స్కోర్ ఏ టీమ్ చేసిందంటే సన్ రైజర్స్ హైదరాబాద్ చేసిందండి. సో 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 263 రన్స్ చేసిందండి ఇన్ 20 ఓవర్స్లో. ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ ఈసారి ఏం చేసిందంటే 273 రన్స్ చేసిందండి. 273 రన్స్ చేసింది. సో వచ్చినాడు కుక్కను కొట్టాడు. సో 273 రన్స్ ఇన్ 20 ఓవర్స్. ఓపెనర్స్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసెన్ అందరూ కలిసి స్కోర్ చేస్తే ఈ స్కోర్కి వెళ్ళిపోయింది. 273 రన్స్ ఫర్ 3 వికెట్స్ పడ్డాయి. యాక్చువల్గా ఆ మ్యాచ్ నేను కూడా చూశాను. దారుణం పాపం. ఎవరి మీద అంటే ముంబై ఇండియన్స్ పైన ఈ స్కోర్, ఎవరి మీద అంటే ముంబై ఇండియన్స్ పైన స్కోర్ చేశారు. నెక్స్ట్ వన్, హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హ్యాస్ రిలీజ్డ్ ది హరున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024. హూ హ్యాస్ సెక్యూర్డ్ ది టాప్ పొజిషన్ ఇన్ దిస్ లిస్ట్ అంటున్నాడు. హరున్ గ్లోబల్ రీసెర్చ్ రిచ్ ఇన్ లిస్ట్లో టాప్ పొజిషన్లో ఎవరు నిలిచారని అడుగుతున్నాడు. సో దీంట్లో టాప్ ప్లేస్లో ఎలాన్ మస్క్ ఉన్నారండి. ఎలాన్ మస్క్ టాప్లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో జెఫ్ బెజోస్, అమెజాన్ CEO అయినటువంటి జెఫ్ బెజోస్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో ఆర్నాల్డ్ ఉన్నారండి. ఎక్స్క్యూజ్ మీ. ఆర్నాల్డ్ ఉంటే 10th ప్లేస్లో మనకు 4th ప్లేస్లో మార్క్ జూకర్బర్గ్ ఉన్నారు. మార్క్ జూకర్బర్గ్ 4th ప్లేస్లో ఉన్నారు. 10th ప్లేస్లో మనకు ఇండియా నుంచి ముఖేష్ అంబానీ ఉన్నారండి. ముఖేష్ అంబానీ ఉన్నారు. సో దీంట్లో టాస్క్లో ఉన్నదంటే ఎలాన్ మస్క్ అండి. టెస్లా CEO అయినటువంటి ఎలాన్ మస్క్ దీంట్లో టాప్లో ఉన్నారు. ఇది మనకు మార్క్ టెస్ట్ నెంబర్ 208 GS పేపర్. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. జై హింద్.